మీ ఫోన్తో తీసిన ఫోటోలో మీ లొకేషన్, డివైస్ డీటెయిల్స్, డేట్ అండ్ టైం హిడెన్గా ఉంటాయని మీకు తెలుసా? ఈ వీడియోలో మెటాడాటాని యూజ్ చేసి హిడెన్ డేటాని ఎలా కనుక్కోవాలో ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. హాయ్ హ్యాకర్స్, నేను మీ తెలుగు హ్యాకర్లో అని. ఈ వీడియో ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం, ఇల్లీగల్ యాక్టివిటీస్కి యూజ్ చేయకండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మెటాడాటా అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఒక ఫోటో వెనకాలన్న డేటాని మెటాడాటా అంటాం. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, ఇది ఒక పిక్, ఇది ఒక ఇమేజ్. సో ఈ ఇమేజ్ వెనకాల ఎంత డేటా అనేది స్టోర్ అయ్యిందో చూద్దాం. సో ఎగ్జాంపుల్కి ఒక ఫోటో వెనకాల కెమెరా మోడల్, డేట్ అండ్ టైం, జీపీఎస్ లొకేషన్, సాఫ్ట్వేర్ డీటెయిల్స్, ఫైల్ హిస్టరీస్ ఉంటాయి. హిడెన్ మెటాడాటాని కనుక్కోవడానికి పాపులర్ టూల్స్, ఎగ్జిఫ్ టూల్స్, ఇంకా చాలానే ఉన్నాయి, ఫోకా ఇలాంటివి. కానీ ఇన్ దిస్ వీడియో మనం ఎగ్జిఫ్ టూల్ని యూజ్ చేయబోతున్నాం. ప్రాక్టికల్ డెమో Kali Linux. సో ఫస్ట్ మీకు Kali Linuxని అయితే ఓపెన్ చేసుకోండి. టెర్మినల్లో కూడా ఈ కమాండ్ని టైప్ చేయండి, ఎగ్జిఫ్ టూల్ ఇమేజ్ జేపీజీ. సో మీకైతే ఓపెన్ కాదు. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ మీరు apt అప్డేట్ చేయాలి, అప్డేట్ అండ్ అప్గ్రేడ్. సో ఇవి రెండు చేసిన తర్వాత apt ఇన్స్టాల్ సో స్క్రీన్ మీద మీకు షో చేస్తున్నాను. సో అదే విధంగా మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఐఫోన్ సో ఈ కమాండ్ అయితే ఇన్సర్ట్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. సో ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇన్స్టాల్ అయిందో లేదో చూడడానికి ఎగ్జిఫ్ టూల్ ఐఫోన్ విఈఆర్ వర్షన్ అయితే ఇవ్వండి. సో ఇక్కడ మీకు వర్షన్ చూపించినట్లయితే ఆల్రెడీ ఇన్స్టాల్ అయినట్టు. సో ls కమాండ్ ద్వారా ఇది ఎక్కడ ఉందో చూద్దాం. సో ఇక్కడైతే లేదు. సో ఇక్కడ ఉండొచ్చు, ls cd డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. సో ls. సో ఇక్కడ మనం తీసుకున్న ఇమేజ్ ఇది. సో ఈ ఇమేజ్ని సింపుల్గా కాపీ చేసుకోండి. ఇక్కడ ఎగ్జిఫ్ టూల్, ఇక్కడ ఆ ఇమేజ్ని ఇన్సర్ట్ చేయండి, పేస్ట్ చేయండి. సింపుల్గా ఇక్కడ రావాలి. సో ఇదైతే వస్తలేదు. సింపుల్ కాపీ పేస్ట్, యా. సో సింపుల్గా ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు డేట్ అండ్ టైం సో సింపుల్గా చూపిస్తున్నా చూడండి. సో ఇక్కడ చూడండి. సో ఫస్ట్ నుంచి చూద్దాం. సో చూడండి, ఇక్కడ మనకి షో చేస్తున్న డేటా వచ్చేసి నా ఇమేజ్ బ్యాక్ ఎండ్లో సేవ్ అయిన డేటా. సో ఇక్కడ 2006 అండ్ టైం కూడా సేవ్ అయింది చూడండి, 1:30కి అయితే తీసాను అనమాట. సారీ, ఇది డేట్ ఓన్లీ 31st 2026. అంటే ఈ ఇమేజ్ ఈ రోజుది, ఈ టైంది. ఎగ్జాక్ట్లీ నేను ఇదే పిక్ని 10 minutes ముందు తీసాను అనమాట. సో కింద మీకు వర్షన్స్ అన్నీ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూల్స్ ఇక్కడ చూడండి, హోల్డర్ పిక్చర్ 49. సో నా మొబైల్ కూడా ఇక్కడ షో చేస్తుంది చూడండి. నేను సామ్సంగ్ వాడుతున్నాను, సామ్సంగ్ గెలాక్సీ A14 5G మోడల్. సో ఇక్కడ చూడండి,
రెజల్యూషన్స్ అండ్ అలానే కింద చూసుకుంటే సాఫ్ట్వేర్ డీటెయిల్స్ కూడా ఇచ్చాయి అన్నమాట మనకి. సో సాఫ్ట్వేర్ డీటెయిల్, మోడిఫైడ్ డేట్ వచ్చేసి 2025 12th 15 24 29 డేట్. సో అలానే కొంచెం కిందికి వెళ్తే ఒరిజినల్ డేట్ అండ్ టైం ఇక్కడ మనకి షో చేస్తుంది. డేట్ అండ్ టైం 2025 12th month 15th day అండ్ సేమ్ 2025 12/15కి అయితే ఇమేజ్ చేశాను. అండ్ అలానే కొంచెం కిందికి వెళ్తే మీకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా జీపీఎస్ లొకేషన్ కూడా ఇందులో దొరుకుతుంది. అండ్ ఇక్కడ చూడండి, నా లొకేషన్ మ్యాప్ డేటా వచ్చేసి ఇండియా అండ్ ఇమేజ్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఈవెంట్, హైట్, ఎలా తీసాము, వీక్ అని చెప్పేసి. ఇక్కడ ఇంకొంచెం కిందికి రండి. సో నేను లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అయితే నా లొకేషన్ జీపీఎస్ అయితే చూపించట్లేను. సో దాన్ని యూజ్ చేసుకుని నన్ను ఎవరైనా ట్రాక్ చేయొచ్చు. అండ్ ఇలా మీరు ఈ టూల్ని యూజ్ చేసి హిడెన్ డేటాని అయితే కనుక్కోవచ్చు. సో ఒక్క ఇమేజ్లో ఎంత డేటా అనేది మనకు దొరికింది. ఏమేమి దొరికింది, నేను ఏ ఫోన్ వాడుతున్నా, ఇది ఎక్కడ తీసినా, ఏ టైము. సో కొన్నిసార్లు మనకి ఇంకా హిడెన్ డేటా అయితే దొరికే ఛాన్స్ అయితే ఉంది గైస్. సో ఇలాంటి టూల్ని యూజ్ చేసుకొని ఒక హ్యాకర్ ఏం చేస్తాడంటే వాళ్ళ టార్గెట్ని ఐడెంటిఫై చేయడానికి, ఎక్కడికి మూవింగ్స్ని చూడడానికి ఈ టూల్ని అయితే యూజ్ చేస్తాడు. అండ్ ఈ వీడియో ఎగ్జిఫ్ టూల్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఎథికల్ హ్యాకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నదో వాళ్ళకైతే షేర్ చేయండి.